హాయ్ అండి అందరికీ. నేనైతే చాలా వరకు శుక్రవారం రోజు సాయంత్రం పూటనే పూజ చేస్తా. ఎందుకంటే వారాహి అమ్మకి పూజిస్తాను కాబట్టి వారాహి అమ్మకి చాలా వరకు అయితే సాయంత్రం పూటనే పూజించాలి. అందుకని అన్నీ ఒకటేసారి అన్నట్లు పటాలు కూడా అన్నీ సాయంత్రమే కడిగేసి అన్ని పూజలు కూడా సాయంత్రమే అయిపోగొట్టేస్తాయి. ఎందుకంటే మార్నింగ్ కుదరదు. అందుట్లో వారాహి అమ్మవారికి కొలిచేవారు చాలా వరకు సూర్యాస్తమయం అయిన తర్వాతనే పూజించాలి కదా. అందుకనేసి ఫస్ట్ అయితే తులసమ్మకి పూజ చేసేద్దామనేసి పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసి పెట్టేసిన, ముగ్గు కూడా వేసేసుకున్న, పటాలన్నీ కడిగేసి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత తులసమ్మ పూజ చేసేసినాక పూజ స్టార్ట్ చేద్దామనేసి దాదాపు అయితే నాకు శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటలకి మొదలు పెడితే సాయంత్రం 7 అవుతుంది పూజ అయిపోయే వరకు. అన్ని పటాలు కడిగి బయట పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకునే వరకు. ఇంకా అందుట్లో కూడా లహాన్వికి హాలిడే కదా, ఇంకా బాగా అల్లరి చేస్తుంది. అన్ని పనుల్లో కూడా పెట్టుకుంటా. అందుకనేసి ఇంకా లేట్ ఎక్కువ అవుతుంది. నేనైతే ఫార్వర్డ్లో పెట్టేసి వీడియో తీసిన. ఎందుకంటే ఈ వీడియో దాదాపు 4-5 మినిట్స్ ఉంటుంది. షార్ట్ వీడియో అంత టైం సెట్ అవ్వదు కదా, అందుకని ఫాస్ట్గా అయితే పెట్టేసిన. చాలా వరకు ఎవరైనా సరే వరాహి అమ్మకి పూజించే వాళ్ళైతే సాయంత్రం పూటనే ఎక్కువ పూజిస్తుంటారు. అందులో సంధ్యావేళలో తులసమ్మకి పూజ చేస్తే చాలా మంచిదంట. మన ఇంట్లో లేని లోటు లేకుండా అమ్మవారు మంచిగా చూసుకుంటారు. తులసి అమ్మ అంటే విష్ణు స్వరూపం. లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని చెప్తుంటారు కదా. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 2 సార్లు పూజిస్తే ఇంకా చాలా మంచిది. తులసమ్మ పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో స్టార్ట్ చేయాలి.